Okay friends, section of solids, last class. So I have drawn front view, top view and true shape of this section. I would explain I would draw front view, top view and true section of this problem in Telugu చెప్తాను. ఒక సిలిండర్ ఉంది, దానికి బేస్ ఉంది, బేస్ డయామీటర్ 50 ఇచ్చాడు, హైట్ ఏమో 60 mm ఇచ్చాడు. అది హెచ్పిలో బేస్ వచ్చి హెచ్పిలో రెస్ట్ బేస్ ఆన్ హెచ్పిలో బేస్ ఉంది. అండ్ కటింగ్ ప్లేన్ వచ్చి పర్పెండిక్యులర్ టు పిపి అండ్ 45 degrees టు హెచ్పి ఉంది. ఆ కటింగ్ ప్లేన్ కూడా ఎక్కడ నుంచి, ఆ టాప్లో నుంచి, హైట్లో టాప్ నుంచి 15 centimeters కింద అది 45 degrees తో కటింగ్ ప్లేన్ కట్ చేస్తుంది. ఆ పొజిషన్లో నీకు టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, ట్రూ లెంగ్త్, ట్రూ షేప్ గీమని చెప్తా ఉన్నాడు. ఎక్కడ నేను గీస్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ నీవు XY లైన్ తీసుకోవాలి, తెలిసింది ఏది మనకి. XY లైన్ తీసుకోవాలి. తర్వాత ఓకే, ఇది 50 mm డయామీటర్ అన్నాడు కాబట్టి, 60 mm హైట్ అన్నాడు కాబట్టి, హెచ్పిలో ఉంది కాబట్టి నువ్వు ముందు టాప్ వ్యూ నువ్వు ఎక్కడ, ఇది ఇక్కడ మనకి తెలిసింది ఇదేంది, వర్టికల్ ప్లేను, ఫ్రంట్ వ్యూ, ఇదేమో హారిజాంటల్ ప్లేను, టాప్ వ్యూ వస్తుంది. కాబట్టి నువ్వు ముందు టాప్ వ్యూ తీసుకోవాలి. టాప్ వ్యూ అంటే దీనికి XY లైను. ఇంకా టాప్ వ్యూ నువ్వేం చేస్తావు, ఇక్కడ కూర్చొని ఇక్కడ నీకు 50 mm అన్నాడు కాబట్టి హాఫ్ బేస్ దీనికి పర్పెండిక్యులర్ లైన్ ఒక యాక్సిస్ తీసుకుని, ఒక లైన్ తీసుకుని పర్పెండిక్యులర్ టు XYకి ఒక పాయింట్ తీసుకుని ఇక్కడ నుంచి 50 mm డయామీటర్ కాబట్టి 25 mm రేడియస్ తీసుకుని, 25 mm రేడియస్ తీసుకుని దీనికి ఒక సర్కిల్, ఈ విధంగా మనం ఒక సర్కిల్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సర్కిల్ కన్స్ట్రక్ట్ చేయాలి. దీన్ని ఇదేమో డయామీటరు, ఇది కూడా డయామీటరే, ఇది డయామీటరు. లెటస్ సే దీనికి యాక్సిస్ పాయింట్ కాబట్టి O అని అనుకుందాము. ఓకే, దీన్ని 8 parts చేయండి. 8 parts అంటే ఇది 90 degrees, 45 degrees పెట్టుకుని ఈ లైన్ జాయిన్ చేసుకుంటే నీకు కట్ అవుతుంది. అదేవిధంగా ఇది కూడా 45 degrees పెట్టుకుని ఈ లైన్ ఇక్కడ జాయిన్ చేసుకుంటే నీకు కట్ అవుతుంది. ఇట్లా ఈ విధంగా కట్ అవుతుంది. ఓకేనా, కట్ అవుతుంది. ఇది O పాయింట్, ఇది 45, ఇది 45 చేసుకుంటే ఈ లైన్లో వచ్చేస్తాయి. ఇది ప్రస్తుతానికి మనం ఇది టాప్ వ్యూ గీసాం. టాప్ వ్యూ నేను నేమ్స్ పెడుతున్నాను. సిలిండర్ కాబట్టి ఫస్ట్ నీకు A,1 ఇక్కడ వచ్చేసరికి B,2, ఇక్కడ C,3, ఇక్కడ D,4, ఇక్కడ E,5, F,6, G,7, ఇక్కడికి వచ్చి H,8. ఇది పాయింట్స్ పెట్టున్నాను నేను ఇక్కడ. ఓకేనా, పెట్టిన తర్వాత వీటిని ప్రొజెక్టర్స్ పైకి ఎక్స్టెండ్ చేయండి. ఇక్కడ నుంచి ఇది XY లైన్ మీదకి అన్నీ ఈ 2 పాయింట్లు ఒకే లైన్లో పోతుంటాయి. ఈ 2 పాయింట్లు ఎవరో, ఏ లైన్ ఇది, ఇక్కడ జాగ్రత్తగా ఈ F, ఇది F6, ఇది 6 పాయింట్, ఈ 2 ఒకే లైన్లో పోతుంటాయి. కాబట్టి దీన్ని ఎక్స్టెండ్ చేయండి. యాక్సిస్ ఈ C పాయింట్, G పాయింట్ ఇవి కూడా ఒకే లైన్లో పోతుంటాయి. దీన్ని కూడా ఎక్స్టెండ్ చేయండి XY లైన్ మీదగా. ఇక్కడ కూడా BH కానీ 2,8 కానీ, BH కానీ 2,8 కానీ ఇవి కూడా ఒకే లైన్లో పోతుంటాయి. దీన్ని XY లైన్ మీదకి ఎక్స్టెండ్ చేయండి. ఇక్కడ 1 నుంచి కూడా, ఇది కూడా 1 నుంచి దీన్ని కూడా ఇక్కడ ఇందులోకి వస్తలేదు. H8 గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. H8 ఇక్కడ నుంచి కూడా ఒక ప్రొజెక్టర్
గీయండి. గీసిన తర్వాత ఈ ప్రొజెక్టర్ని పైకి ఎక్స్టెండ్ చేయండి. సిలిండర్ కదా, ఎక్స్టెండ్ చేయండి. వంకర వస్తుందా? వంకర వస్తే ఎక్స్టెండ్ చేయండి అట్లా. అదేవిధంగా దీన్ని కూడా ఎక్స్టెండ్ చేయండి. యాక్సిస్ నుంచి ఇది కూడా ఎక్స్టెండ్ చేయండి. ఈ పాయింట్ కూడా ఇది కూడా ఎక్స్టెండ్ చేయండి. ఇది కూడా ఎక్స్టెండ్ చేయండి. ఇది కూడా ఎక్స్టెండ్ చేయండి. వర్టికల్ లైన్స్ గీసినాక ఇది యాక్సిస్ కదా, ఈ పాయింట్ యాక్సిస్ నుంచి హైట్ 60 అన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి పాయింట్ తీసుకుని 60 mm ఆ లైన్కి అలాగే రేడియస్ తీసుకుని దీన్ని ఎక్కడికి ఈ 60 mm ఎక్కడికి కట్ చేయండి. ఇది 60 mm. ఇక్కడ లైన్ ఆర్జెంట్ లైన్ XY ప్యారలల్గా ఒక ఆర్జెంట్ లైన్ గీయండి. గీసిన తర్వాత వీటిని అరేంజ్ చేస్తున్నాను పైన. ఆర్జెంట్ లైన్ గీయండి. దీనికి కూడా పేరు పెట్టండి. ఇదే పైన వస్తుంది. ఇది A డాష్, ఇది BH డాష్, B డాష్, H డాష్, ఇది వచ్చి C డాష్, ఇది వచ్చి G డాష్, G డాష్. ఓకేనా? ఇది వచ్చి D డాష్, ఇది F డాష్, B డాష్, F డాష్, ఇది వచ్చి E డాష్, E డాష్. కిందకు వచ్చేసరికి ఇదేమవుతుంది? ఇది ఇక్కడ 1 డాష్, ఇది 1 డాష్. ఇక్కడ వచ్చేసరికి 2 8, 2 డాష్ 8 డాష్, ఇది 3 7, ఇది 3 డాష్ 7 డాష్, ఇది సరికి 4 6, ఇది 4 డాష్, ఇది వచ్చేమో 6 డాష్ 2, ఇది వచ్చేసరికి 5 డాష్. ఇది అయిపోయిన తర్వాత ఏమంటున్నాడు? ఇక్కడ నుంచి నువ్వు ప్లేన్ కట్ చేయాలి. దీంతో ప్లేన్ అంతా ఈ టాప్ నుంచి 15, ఇది 15, ఇక్కడ నుంచి ఇక్కడ 15 mm మ్యారేజ్ చేయండి. 15 mm మ్యారేజ్ చేసి ఒక ఆర్జెంట్ లైన్ పోతుంది రైట్గా. ఆర్జెంట్ లైన్ ఇది వచ్చి ఇది వచ్చి 15. ఓకే, ఇక్కడ యాక్సిస్ వచ్చి హైట్ వచ్చి ఇది ఎట్లా అనేది 60. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 15 తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ పాయింట్ దగ్గర 45 degrees పెట్టాలి. ఇక్కడ నుంచి అని ఇటైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి 45 degrees పెట్టాలి. 45 degrees పెట్టి ఇక్కడ నుంచి ఈ లైన్ జాయిన్ చేయండి. దీన్ని జాయిన్ చేస్తూ ఒక ఇది కటింగ్ ప్లేన్. ఇది కటింగ్ ప్లేన్. దీనికి నేమ్స్ పెడతాను చూడండి. ఇక్కడ ఇది కట్ చేసింది, ఇక్కడ కొత్త పాయింట్. ఇది దీనికి ముందర కట్ చేసింది కాబట్టి దీనికి ఈ పాయింట్కి నేను ఇక్కడ పేరు ఏం పెడుతున్నాను? ఇక్కడ 8 అయిపోయింది కదా, 9 డాష్ 10 డాష్ అని పేరు పెట్టాను. ఓకేనా? తర్వాత దీన్ని ఈ పాయింట్ స్పీడ్ కూడా పేరు పెట్టేసాం. ఇది కూడా పేరు పెట్టి ఏం పేరు పెడదాం? ఇక్కడ A1 డాష్ పెట్టుకోండి. ఈ పాయింట్ A1 డాష్ పెట్టుకున్నాం.
ఓకేనా. ఇక్కడ 9, 9, 10 కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడికి వచ్చి ఏం పెట్టుకోవచ్చు, ఇక్కడ B1 డాష్ ఇక్కడ H1 డాష్, ఇది H1 డాష్ ఈ పాయింట్ వచ్చేసరికి CG, ఇది C డాష్, ఇది వచ్చి C డాష్, ఇది G డాష్ ఈ పాయింట్ ఓకేనా. తర్వాత ఇక్కడ కట్ అయింది కదా, దీంతో నీకు పని లేదు, ఇక్కడ కట్ అయింది 9, 10 దీన్ని నుంచి ఇక్కడ ఒక ప్రొజెక్టర్ దీన్ని పర్పెండిక్యులర్గా ఇది స్ట్రైట్గా దీన్ని కట్ చేస్తుంది, ఇట్లా ఈ విధంగా ఇది కట్ చేస్తుంది. ఓకేనా, కట్ చేస్తుంది. నేను కట్ చేసిన తర్వాత ఇది ఇప్పుడు ఇక్కడ మీకు టాప్ వ్యూ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ టాప్ వ్యూ వచ్చేస్తుంది, ఇది టాప్ వ్యూ కదా. ఇది ఇక్కడ నుంచి ఈ పోర్షన్ అంటే ఇది టాప్ వ్యూ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఏంటి. ఇక్కడ నువ్వు ఈ ప్లేన్ పెట్టి కట్ చేసి ఈ పీస్ తీసేస్తే నువ్వు పైనుంచి ఈ డైరెక్షన్ ఇట్లా చూస్తే ఈ షేప్ ఎట్లా కనిపిస్తుంది. ఇది టూ షేప్ కావాలంటే నువ్వు ఈ ప్లేన్ పర్పెండిక్యులర్గా చూడాలి. పర్పెండిక్యులర్ చూస్తే ఇక్కడ టూ షేప్ వస్తుంది. ముందు నువ్వు అది గీయాలంటే ఇది టాప్ వ్యూలో నీకు ఈ షేప్ని నువ్వు ఎస్టాబ్లిష్ చేయాలి. కానీ మనం ఎస్టాబ్లిష్ చేయాలి. దీనికి ఏం పేరు ముందు దీనికి 45 degrees లైన్ పెట్ట ఇంక్లైన్ లైన్స్ కొట్టుకోవాలి. ఈ విధంగా ఇంక్లైన్ లైన్స్ తీసుకోవాలన్నమాట. సో దిస్ ఈజ్ టాప్ వ్యూ, ఈ పోర్షన్ టాప్ వ్యూ. ఓకే, ఈ పీస్ తీసేస్తే నువ్వు ఇట్లా చూస్తే కనిపించేది. టూ సెక్షన్ చేద్దాం, టూ షేప్ ఎట్లా ఉంటుందో చేద్దాం. టూ షేప్ ఎట్లా చేయాల్సి వస్తుంది చెప్తాను చూడండి. ఇది కటింగ్ ప్లేన్, దీనికి పేరు కూడా కట్టలేదు, నేను VT అనుకోవచ్చు. నేను ఈ కటింగ్ ప్లేన్ ఆచేవారికి ఇచ్చేవారు VT అనుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు దీనికి టూ షేప్ గీయాలంటే ఏం చేయాలి, ఈ కటింగ్ ప్లేన్కి దీనికి ప్యారలల్ ఒక యాక్సిస్ గీయండి. దీనికి ప్యారల్గా ఈ కటింగ్ ప్లేన్కి ప్యారల్గా ఒక యాక్సిస్ గీయండి. దీనికి ఇక్కడ కొంచెం ఇక్కడ తీసుకుని ఇట్లా ఈ విధంగా మీరు యాక్సిస్ దేనికి ఈ ప్లేన్కి ప్యారల్ కట్ తీసిన తర్వాత ఏం చేయాలంటే ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ప్లేన్ కటింగ్ పాయింట్స్ పర్పెండిక్యులర్స్. దీనికి ఈ ప్లేన్ లైన్కి పర్పెండిక్యులర్గా ఇటు పర్పెండిక్యులర్ తీసుకుని ఇక్కడ దీనికి ఎక్స్టెండ్ చేయండి. దీనికి పేరు పెడదాము, దీనికి X1 Y1 అని అనుకున్నాను. పేరు పెట్టిన ద్వారా ఇక్కడ నుంచి ఇక్కడ దీనికి ఇక్కడ పర్పెండిక్యులర్ తీసుకుని ఇక్కడ నుంచి దీనికి పర్పెండిక్యులర్ తీసుకున్నట్టు పర్పెండిక్యులర్. అదేవిధంగా ఇక్కడ కూడా ఇక్కడ కట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా పర్పెండిక్యులర్. దీనికి దీనికి పర్పెండిక్యులర్ నేను చేస్తున్నాను చూడండి. దీన్ని పర్పెండిక్యులర్ తీశాను. అదే ఎక్కడ కూడా కట్ అవుతుంది, ఎక్కడ B1 డాష్ H1 డాష్ దీనికి కూడా కట్ అవుతుంది. దానికి కూడా పర్పెండిక్యులర్ తీయండి, దీనికి పర్పెండిక్యులర్ ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ A1 డాష్ దీనికి కట్ అవుతుంది, దీనికి కూడా పర్పెండిక్యులర్ తీయండి. A1 డాష్ పర్పెండిక్యులర్ గీసాం. దేనికి ఈ లైన్స్ అన్ని ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్ ఉండాలి. పర్పెండిక్యులర్గా మినీ డ్రాప్ పెట్టుకుని తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత నీకు ఏం చేస్తారు, ఈ లైన్స్ని ఇంకా ఫర్దర్ XYకి X1 Y1కి ఈ లైన్కి దానికి పైగా అదే లైన్లో ఎక్స్టెండ్ చేయండి. దీన్ని కూడా ఎక్స్టెండ్ చేయండి. అదేవిధంగా దీన్ని కూడా ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేశారు. ఓకేనా, ఎక్స్టెండ్ చేసిన తర్వాత జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఎక్కడ చూడండి, దీనికి టాప్ ఎట్టగేయాలి చెప్తున్నాను చూడండి, పుషప్ ఎట్టగేయాలి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఇది ఇక్కడ ఈ ప్లెయిన్ ఉంది కదా, ఈ ప్లెయిన్ ఇక్కడ కట్ చేసింది కదా, ఇక్కడ ఈ సర్ఫేస్ టాప్ ఇక్కడ కట్ చేసింది కదా, ఈ ప్లెయిన్ ఇక్కడ తీసుకొని వచ్చాను. ఇది తీసుకొని వస్తే దీనికి కావాలంటే దీనికి ఏదన్నా కావాలంటే X అని పేరు, X కాదు Z అని పేరు పెట్టుకోండి.
జెడ్ ఈ పాయింట్ దగ్గర జెడ్ అని పేరు పెట్టుకోండి, జెడ్ అని పేరు పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఈ జెడ్ నుంచి ఇక్కడ ఇది పేరు పెట్టలేదు నేను, దీనికి ఏం పెట్టాలి, ఇది ఇక్కడ 9, 10 అని పెట్టాను కదా, ఇది 9, ఇది వచ్చాము 10, ఈ పాయింట్ వచ్చాము 10. కంజెస్టెడ్ ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఈ పాయింట్ వచ్చి ఇది 10, ఈ పాయింట్ వచ్చి 10. ఓకేనా? 10 అయిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ జెడ్ నుంచి లైన్ డిస్టెన్స్ గా తీసుకుని దీని కరస్పాండింగ్ లైన్ ఇది ఇక్కడ x1 లైన్ మీద పాయింట్ గా సెంటర్ గా తీసుకుని దీన్ని కట్ చేయండి. దీనికి ఏమొస్తుంది, ఇది 9-2 అనుకున్నాం. అదేవిధంగా ఇక్కడ జెడ్ పాయింట్ తీసుకుని ఇక్కడ 10 ఉంది కదా, ఈ డిస్టెన్స్ రేడియస్ తో తీసుకుని మళ్ళా ఇదే పాయింట్ సెంటర్ గా తీసుకుని దాన్ని కట్ చేయండి. దాన్ని కట్ చేయండి. ఇదేమో 9-2, ఇదేమో 10-2. అర్థమైంది కదా? ఇక్కడ జెడ్ ఈ ప్లేన్ ఇక్కడ కట్టింది లైన్ జెడ్ 9 రేడియస్ గా తీసుకుని ఈ పాయింట్ సెంటర్ గా తీసుకుని కరస్పాండింగ్ లైన్ x1 మీద పాయింట్ సెంటర్ గా తీసుకుని ఇక్కడ కట్ చేయండి ఆ లైన్ తో. నెక్స్ట్ జెడ్ 7 రేడియస్ గా తీసుకుని ఈ డిస్టెన్స్ ని మళ్ళీ ఇదే పాయింట్ సెంటర్ గా తీసుకుని ఇక్కడ కట్ చేయండి ఆ డిస్టెన్స్. ఇక్కడ పేరు 9-2 అది అయిపోయింది. తర్వాత ఇక్కడ చూడండి ప్లేన్ ఇంకోటి ఎక్కడ ఈ యాక్సిస్ మీద కట్ చేసి, యాక్సిస్ మీద అంతా సి ఉంది, జీ ఉంది, 3, 7 ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చినప్పుడు 3-3 రేడియస్ గా తీసుకుని దీని కరస్పాండింగ్ లైన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఇది సెంటర్ గా తీసుకుని దీన్ని కట్ చేయండి. ఈ డిస్టెన్స్ ఇది 3-1-3 రేడియస్ గా తీసుకుని ఈ కరస్పాండింగ్ ఇక్కడ కట్ చేయండి. దీనికి ఇక్కడ నేను 3-2 అని పేరు పెట్టాను. ఇది అయిపోయిన తర్వాత అదేవిధంగా ఇక్కడ 3-1 ఇక్కడ 7 జీ కూడా ఉంది, తీసుకోండి. 3 అంకెలు కాబట్టి నేను 3-7 రేడియస్ గా తీసుకుని మళ్ళీ దీనికి కరస్పాండింగ్ అదే రేట్ తీసుకుని చేసేసి అది తీసుకుని దాన్ని ఇక్కడ కట్ చేయండి. ఇది ఎప్పుడో ఇది 7-2 అని పేరు పెట్టాను. అయిపోయింది. తర్వాత ఇక్కడ ఇది దీన్ని కట్ చేసింది ప్లెయిన్. ఇక్కడ దేన్ని కట్ చేసింది, ఇక్కడ BH28 ఇక్కడ ఇది 2-2 రేడియస్ గా తీసుకుని 2-2 ఇది రేడియస్ గా తీసుకుని దీని కరస్పాండింగ్ ఇది సెంటర్ గా తీసుకుని దీన్ని కట్ చేయండి. దీనికి 2-2 అని పెట్టున్నాను నేను, 2-2 అని పెట్టాను. తర్వాత దీనికి ఇక్కడ ఎక్కడ ఉంది 2-8 ఇది రేడియస్ గా తీసుకుని ఎక్కడ నుంచి సెంటర్ గా తీసుకుని దీన్ని కట్ చేయండి. అదే డిస్టెన్స్ దీన్ని కట్ చేయండి. కట్ చేస్తే దీనికి ఏమొస్తుంది, ఇక్కడ 8-2 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ లాస్ట్ వన్ ఇది 1-1 రేడియస్ గా తీసుకుని ఈ పాయింట్ సెంటర్ గా తీసుకుని కట్ చేయండి. కట్ చేస్తే 1-2 అయిపోయింది. ఇప్పుడు ఈ పాయింట్ లైన్ కలపండి. ఇది కలుపుతా ఉన్నాం సార్, ఇది తిప్పుగా కలపండి. ఈ సెక్షన్ కావాలి, ఇంకా సెక్షన్ కలపండి. ఇది కరువు రావాలి. ఈ విధంగా వస్తుంది. ఇది 2 షేప్, ఓకేనా? దీనికి పర్పెండిక్యులర్ గా 45 డిగ్రీస్ యాంగిల్లో లైన్ ఇస్ ద 2 షేప్. ఓకేనా? ఈ విధంగా మనం ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, 2 షేప్ డెవలప్ చేయొచ్చు. మెయిన్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమీ లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి,
టాపిక్ ఇచ్చావు, హెచ్పీలో టాపిక్ ఇస్తావు, తర్వాత ఫ్రంట్ వ్యూ ఇస్తావు, ఫ్రంట్ వ్యూ ప్లెయిన్ కట్ అవుతుంది, హెచ్పీలో కట్ అవుతుంది కాబట్టి ఫ్రంట్ వ్యూలో కట్ చేస్తాను. కట్ చేసినప్పుడు ఒకటే గుర్తుంది, ఏం లేదు, దీని నుంచి టాపిక్ ఇస్తావు, ఇది టూ షేప్ రాదు, దీని టూ షేప్ కావాలి కాబట్టి దీన్ని పక్కన తీసుకుని దీని ఎంత పెట్టి దీని మీద కొన్ని నుంచి కట్ చేసుకోవడం బాగుంటుంది. కట్ చేసుకుంటే ఆ షేప్